బాలనికి ఇంత ఆగం చేస్తాను, కుషి గుంపులు చేస్తాను. ఎవరు ఎవరు నీ ఉగ్ర రూపం ఏంది, నీ కేకలేంది, ఎవరు నువ్వు? నాకు తెలియదు. మరి నేను దేవుడు అడిగించుకోవాలని కూర్చున్నా ముందట. మా ఇంట్లో కొంచెం మంచిగా ఉండలేదు. జర కేకలు వేసుకొని చెప్పుకో. జర చెప్పు ఏమైంది తల్లి? ఎవరు నువ్వు? రా మరి, రావాలే. కేకలు వేసుకొని చెప్పుకొని దునికి రావాలే. బాలని కుషుకుంపులు చేయొద్దు, బాధ పెట్టద్దు. ఇంత బాధ పెడుతున్నావు బాలని. తల్లిదండ్రులు ఉన్నారా లేరా నీకు? అత్తమామ ఉన్నారా లేరా? చెప్పు తల్లి, రావాలే. ఎవరు నువ్వు? రావాలే. ఎవరు నువ్వు? రావాలే, చెప్పాలే. తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారా? ఏడ్చుకుంటే రావద్దు ఎప్పుడు. నేను అదే చెప్తా, ఎప్పుడు ఏడ్చుకుంటే రావద్దు. సంతోషంగా రావాలి, ఆనందంగా రావాలి. పిల్వంగానే దుర్గాలే, దుర్గాలే, పిల్వంగానే దుర్గాలే. తల్లి ఎవరు నువ్వు? బాల మీదకి ఎందుకు వచ్చినావు? కుషి గుంపులు ఎందుకు వేస్తున్నావు? రావాలే. పసుబండారు పెట్టలేదని ఆగుతుందో ఏమో. రావాలి తల్లి, రావాలి. ఇక వాటి పెట్టిన వాటి సంతోషం. రావాలి, రావాలి తల్లి, రావాలి. ఎవరు నువ్వు? చెప్పు ఇక చెప్పు తల్లి, చెప్పు. ఇక ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? వచ్చిన తల్లికి బాగా 10,000 శరణాలు. చెప్పు తల్లి, ఎవరు నువ్వు? ఎవరు తల్లి? నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఎవరు? దేనికి వెళ్ళాలి? 10,000 శరణాలు. తల్లి పార్వతి 10,000 శరణాలు. 10,000 నా భర్త మునిరాజ 10,000 శరణాలు. 10,000 కొడుకు పేరు ఉందా? కొడుకు పేరు బలపరశురాముడు కొడుకు పేరు చెప్పుకోవాలి కదా, కొత్త పేర్లు చెప్పుకోవాలి. ఎంతమంది నీకు పిల్లలు? పిల్లలు 5 తల్లి. 10,000 శరణాలు. బావ నరసింహ 10,000 శరణాలు. తమ్ముడు మన్నయ్య 10,000 శరణాలు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా తల్లి? ఇంకా వస్తలేవు నాకు ఆజ్ఞలు వస్తలేవు. ఎందుకు వస్తలేవు మరి? దేనికి వస్తలేవు మరి? రప్పియాలే కదా, రప్పియాలే. మరి ఎందుకు బాలానికి ఇంత కుషి గుంపులు ఏస్తాను? ఒక తవ్వ కూర్చొని ఇస్తలేవు ఎందుకు? కొల్లారంలో మంచిగా లేదు, మంచిగా లేదని చెప్పిన నేను కూడా చెప్పిన తల్లి. మరి వాళ్ళు ఇంటలేదు కదా. ఏమైతుంది తల్లి? మరి చూసుకోవాలి నువ్వే. కొల్లారిలో ఏమైతుంది మరి వాళ్ళకి? చెప్పిన మాట ఇంటలేడా బాలుడు? గడ్డాల పులి అసలు మా ఇంటలో దుబ్బదాపలో ఉంటున్నాడు. ఉండద్దు కదా మరి అట్లా. నా మాట కాదని పోతున్నాడు. పోవద్దు కదా మరి, నువ్వు మాట్లాడాలి కదా. ఇష్టపడి చేసుకున్న పెళ్ళే కదా మరి, చెప్పినట్టు వినాలే కదా. నా మాట అసలు ఇంటలేడు, నన్ను దిగిదారి పోతున్నాడు. పైసలు ఉంటే గులెక్కుంటాడు, పైసలు లేకుంటే గులెక్కుంటాడు. మరి ఎందుకయ్యా? మరి తప్పైందని చెప్పరాదు. కాలు మొక్కు తల్లికి. నీకు వస్తుందా వెళ్ళమ్మా నన్ను అన్నాడు. ఎల్లమ్మ రాకపోతే ఎవరొస్తారంటే మరి ఆయన మీద రప్పించాం తీర్మానం. ఆయన ఊగుతాడు, ఎక్కిరిస్తున్నాడా? ఆయన లూగిద్దాం మరి. అయితే ఆయన లూగిద్దాం, ఆయన మీద పోదాం. వేడి లేపిద్దాం, శీల కట్టిద్దాం, బోనం ఎత్తిద్దాం, ఆ ఏషం కట్టిద్దాం. అప్పుడు నమ్ముతాడు. ఎక్కిరించేది ఎట్లుంటుందో తెలుస్తుంది. తప్పైందని కాలు మొక్కు కట్టేదా? నిన్ననే మొక్కిందంట కదా, మళ్ళా మొక్కుతాడు. తప్పైందని మొక్కుతాడు. జాలి పడాలి, క్షమించాలి. మరి తల్లి నువ్వు మరి పిల్లల్ని చేస్తున్నారు. కొల్లారంలో ఎందుకు చేస్తాను అయ్యా? చేసి